హాయ్, హలో. మా ఈ సీతా ఛానల్లో ఓ సరికొత్త ప్రోగ్రాం మీ ముందుకొస్తోంది. ఆరోగ్య సూత్రాలో చిన్న చిట్కా. చెప్పు రాజా, చెప్పు. ముందుగా మీ ఆరోగ్యాన్ని అధిక బరువు నుండి కాపాడుకోవడం ఎలా? ఎలా చెప్పు రాజా? మీ పనులన్నీ చకచక చేసుకోవటం ఎలా? చెప్పు రాజా, ఎలా? మీరు సన్నగా, స్లిమ్గా, యంగ్గా, నాజూగ్గా ఉండటం ఎలా? ఇప్పటికీ సన్నంగా ఉన్నాను, ఇంకా సన్నంగా కావాలి. చెప్పు రాజా. తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్పు. తెలుసుకోండి. మా ఈ చిట్కా ద్వారా ఇప్పుడే చూడండి. ఈ చిన్న చిట్కాను పాటించండి. పాటిస్తాను. చెప్పు రాజా. ముందుగా ఒక బౌల్ తీసుకొని తీసుకొస్తాను. బౌలు రాజా తెచ్చా. అందులో ఒక నిమ్మకాయని కట్ చేసి పిండండి. ఏంటి చెప్పు రాజా? నిమ్మకాయ తేవాలా? ఇప్పుడే తెస్తా. నిమ్మకాయ నిమ్మకాయ అదే తెచ్చా రాజా. చెప్పు రాజా, చెప్పు చెప్పు. ఒక స్పూన్ తేనె వేయండి. తేనె ఇప్పుడు చిటికలో తెచ్చేస్తాను రాజా. తేనె ఇదిగో రాజా, తేనె పోస్తున్నాను రాజా, పోస్తున్నా. పోసేసే రాజా. రవ్వంత మిరియాల పొడి వేయండి. అది కూడా రాజా ఇప్పుడే తెస్తా. వేసేసా రాజా. దానిలో ఒక గ్లాస్ నీళ్లు పోయండి. అంతా ఒకసారి కలపండి. కలుపుతున్నా రాజా. ఒక్కసారి తాగండి. ఇలా మాత్రం చేయొద్దు. అలా చేస్తే బీపీ పెరిగి రక్తపోటొచ్చి గుండెపోటుతో మరణిస్తాడు రాజా. కనుక దయచేసి అలా చేయొద్దు. అయ్యా ఎంత పని చేశావు రాజా. అంత పని చెప్తావేంటి రాజా? ఇప్పుడు చెప్పినట్టే చెయ్యాలి. ఒక బౌల్ తీసుకున్నావు. గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ తేనె మాత్రమే వేయాలి. నిమ్మకాయ తేనె చేసావు. ఇలా మాత్రమే చెయ్యాలి. ఇంతకు ముందులా ఎప్పుడు చేయకూడదు. గుర్తుంచుకోండి, లేకపోతే మీరు మరణానికి దగ్గరవుతారు. ఓహో, ఎంత అందంగా కన్నావు నువ్వు. ఆహా, అసలు ఈ ఆంధ్రాలో నా అంత అందగాడు ఎవ్వడూ లేడు. థ్యాంక్స్ అమ్మా నీకు. ఇప్పుడు చూడు, అబ్బాయిలందరూ పరిగెడతారు. ఎంత అందగాండి. నమస్తే అందరికీ నమస్తే. ఈ రోజు అందం చందంలో మీకు చిట్కా. సీతా ఛానల్లో చిట్కా చెప్తున్నారు. ఇప్పుడే వస్తా. అందరినీ ఇంకా పెంచుకుంటాను. ఈ చిట్కాతో మీ అందరినీ మరింత పెంచుకోండి. అసలే అందగాండి. నీ చిట్కాతో ఇంకా అందం రేజ్ అవ్వాలా? అమ్మాయిలందరూ కింద పడి దొర్లి మళ్ళీ నా మీదకి వచ్చి ఎలా రేసుకు రోల జిగిజిగిజిగి మళ్ళీ రావాలా? చెప్పు రాజా, చెప్పు 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 చెప్పు. ఎలా చెప్పు రాజా, తొందరగా చేసేయాలనుంది. ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తేనా? ఇప్పుడే తెస్తున్నాను రాజా. తెస్తున్నా రాజా. చెప్పు రాజా, చెప్పు చెప్పు చెప్పు. ఓ పావు కప్పు పాలు పోయండి. చిన్న పాల ప్యాకెట్ కదా రాజా. ఇప్పుడే తెస్తున్నా రాజా. ఇదిగో రాజా, పోసింది రాజా. ఇప్పుడు 2 చెంచాల పెరుగేయండి. యు మీన్ కొడు రాజా. పోసాను రాజా, పోసేసా. ఇప్పుడు కోడిగుడ్డు పగలగొట్టేయండి. ఇప్పుడే తెస్తా. ఇవన్నా తెస్తున్నా. డింగ్ 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 డింగ్. తెచ్చేసా, కొట్టేసా. వేసేసాను రాజా. ఇప్పుడు అందులో ఇప్పుడు 2 కప్పులు యాసిడ్ వేయండి. యాసిడా? నువ్వు చాలా సూపర్ రాజా. ఇప్పుడే తెస్తున్నా. ఇదిగో యాసిడ్.
2 కప్పులా? 2 కప్పులు ఎందుకు, 4 కప్పులు వేస్తా. 4 కప్పులు, 4 కప్పులే. 1 2 3 ఇంకొకటే 4. చెప్పు రాజా, చెప్పు. కలపండి. కలపాలా రాజా? అలా మాత్రం చెయ్యొద్దు. ఎంత పని చేసావు రాజా, ఎంత పని అలా చేసావు. చేస్తే అబ్బో. మీరు మీ అందం నశించిపోతుంది. అయ్యో! ఎంత పని చేసావు రాజా. ఎంత పని చేసావు రాజా, ఎంత పని చేసావు రాజా. ఒక బౌల్లో పాలు తీసుకోండి, దూదితో మొఖాన్ని అద్దుకోండి, అలా క్లీన్ చేయండి, చాలు. పాలు తల్లి లాంటివి. పాలను నమ్ముకోండి, తల్లిని ప్రేమించండి, మీ అందాన్ని మరింత పెంపొందించుకోండి. అంతేగాని మార్కెట్లో దొరికే పిచ్చి పిచ్చి వాటినన్నీ వాడద్దు. పాలనే నమ్మండి, తల్లినే నమ్మండి, మా ఈ చిట్కానే నమ్మండి. మరిన్ని చిట్కాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్. అంత అయిపోయాక ఇప్పుడు చెప్తావా రాజా? ముందు చెప్పాలి కదా రాజా. నిజంగా నువ్వు నన్ను చంపేస్తావు. నాకు నచ్చలే, నీ చిట్కాలు నచ్చలే, నువ్వు నచ్చలే. ఐ హేట్ రాజా, ఐ హేట్ రాజా. నేను నమ్మను. హాయ్, హలో. మీ సీతా ఛానల్లో మీ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఒక చిన్న చిట్కా ద్వారా ఆరోగ్య సూత్రాల్ని కాపాడుకోండి. మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ₹1 ఖర్చు లేకుండా చిన్న చిన్న వ్యాయామాల ద్వారా మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి. మునుపటి కన్నా అందంగా ఉండండి. నేను చెప్పే చిట్కా ఒక్కసారి ట్రై చేయండి. చిట్కా ఇలా చేస్తే బీపీ, షుగర్, డయాబెటిస్ ఇలాంటివేవి రాకుండా ఉండాలంటే కొన్ని వ్యాయామాలు చేయండి. నేను నమ్మను రాజా మీ చిట్కాలన్నీ. అంత దొంగ చిట్కాలు చెప్తారు. మనం చూస్తే కడుపు పాడైపోయింది, నిన్న చూస్తే చేయి కాలిపోయింది. ఈరోజు నన్ను చంపేస్తాం నాకు తెలుసు. నేను ఫాలో కాను మీ చిట్కాలు. ఆరోగ్య సూత్రాలు చెప్తాను, పాటించండి. ముందుగా నాకు బాగా వచ్చు ఎక్సర్సైజ్లన్నీ. ఎక్సర్సైజులు ఏవీ చేయక్కర్లేదు. ఏమీ అవసరం లేదా? అయితే చెప్పు రాజా, చేసేస్తాను. ముందుగా చేతులు కింద పెట్టి కాళ్ళు పైకెత్తి గోడ కానించి పిల్లి మొగ్గ వేయండి. చేతులు కిందకి కాళ్ళు పైకా? ఓ సింతేనా? ఇప్పుడు చూడు రాజా, వేసేస్తున్నా. చెప్పు రాజా, చెప్పు చెప్పు రాజా. ఒక చెయ్యెత్తండి. ఒక చెయ్యెత్తాను రాజా. ఇంకో చెయ్యి కూడా ఎత్తండి. ఇంకో చెయ్యి కూడా ఎత్తాను రాజా. అబ్బో రాజా, ఇలా మాత్రం చేయొద్దు. రాజా చేస్తే మీ తలకై పగిలి మరణానికి దగ్గరవుతారు. ఎంత పని చేశావు రాజా. మీరేం కరాటే ఫైటర్స్ కాదు, బ్రూస్ లీ కాదు, స్టంట్ మాస్టర్ అసలే కాదు. ఎటువంటి స్టంట్స్ చేయొద్దు. సాధారణమైన వ్యక్తులు కాబట్టి వజ్రాసనం, భుజంగాసనం, సూర్య నమస్కారం అలాంటివి మాత్రమే చేయండి. అంతే. మళ్ళీ రేపు కలుస్తా ఇదే టైంకి. చూడండి, చూసి నేర్చుకోండి. ఈ చిట్కాలను సొంతం చేసుకోండి. నువ్వు నాకు అస్సలు మళ్ళీ కలుద్దాం. బయటపడా. అమ్మయ్యా రాజా, ఇంకా నేను ఎవరు సార్ మీరు? కంగ్రాచులేషన్ సార్, ఒకటి గిఫ్ట్ వచ్చింది మీకు. షాపింగ్ మాల్ లో మీరు పర్చేజ్ చేశారు కాబట్టి
ఒక గిఫ్ట్ వచ్చింది సార్. ఏది 40 ఇంచెస్ ఎల్సిడి టీవీ. రా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, అక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి. ఓకే థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. సార్, కాఫీ టీ మజ్జిగ లాంటివి వద్దు సార్, నాకు ఏమీ వద్దు నా సార్. దగ్గర కూడా ఇవ్వడానికి ఏమీ లేవు. మరి ఎందుకు అడిగారు సార్? మీకు ఏమైనా మెంటలా? అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకే. చిట్కా. మీ ముందుకు మరో చిట్కాతో వస్తున్నా. హై చిట్కా. మా ఈ సీతా ఛానల్ ద్వారా చూడండి, ఆచరించండి, ఎంజాయ్ చేయండి. నేను నమ్మను. మీరంతా మోసం చేస్తారు, మీరంతా మోసం చేస్తారంతే. ఈ చలికాలంలో మీరు అలిసిపోయారా? మీకు ఒళ్ళు నొప్పులున్నాయా? మీకు తిమ్మిర్లు వస్తున్నాయా? మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు ఉన్నాయా? దానికోసం మంచి చిట్కా చెప్తాను, ఆచరించండి, నమ్మండి. నేను నమ్మను రాజా మీ చిట్కాలు. ఈ సూత్రాన్ని నమ్మండి. ఒక చిన్న చిట్కా ద్వారా మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ఏంటి? నయమవుతుంది. ముందుగా ఒక సెల్ ఫోన్ చార్జర్ ని ప్లగ్ లో పెట్టండి. ఇది చార్జర్ ని ప్లగ్ లో పెట్టాలా? షాక్ కొట్టదా? నిన్న నమ్మలా? సరే, ఇప్పుడే చూస్తా, ఇప్పుడే పెడతా. ఇప్పుడే పెడుతున్నాను రాజా. పెట్టాను రాజా. పిన్ ఒక చేత్తో పట్టుకోండి. పిన్నా స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ ఆన్ చేస్తా. ఎట్టాను రాజా. ఇప్పుడు ముట్టుకోండి. ముట్టుకోవాలా? కొట్టదు రాజా, కొట్టలే, కొట్టదు. నువ్వు సూపర్ రాజా, నువ్వు సూపర్. తర్వాత అదే ప్లగ్ లో స్పూన్ పెట్టండి. స్పూన్ పెట్టాలా? ఇప్పుడే పెడతా. ఏంటి రాజా, స్పూనా ప్లగ్ లో పెట్టాలా? ఇప్పుడే పెడతా. ఏంటి రాజా, స్విచ్ చేయండి. స్విచ్ చెయ్యాలా? వేసేస్తా. అలా మాత్రం చేయకండి, మీరు మరణానికి దగ్గరవుతారు. రాజా, నన్ను చంపేస్తావేంటి రాజా? పవర్ జోలికి, ఆడవాళ్ళ జోలికి ఎప్పుడూ పోవద్దు. మార్కెట్లో దొరికే ఒక హీట్ ప్యాడ్ ని కొనుక్కోండి, వాడండి. తక్కువ ఖర్చుతో మీ యొక్క బాడీ యొక్క మజిల్స్ లో నొప్పుల్ని తీసి పారేయండి. అంతే. ఓకే, మళ్ళీ కలుస్తా మరో చిట్కాతో. ఇంకో చిట్కారా? ఇది బాగుంది. ఇది బాగుంది. హలో, ఓ చిన్న చిట్కా చెప్తాను నీకు. మళ్ళీ సీతా ఛానల్లో చిట్కాలు చెప్పింది మీరేనా? నేనే రాజా, నీ వల్ల మొత్తం బాడీ అంతా సర్వనాశనం అయిపోయింది కొంచెం రాజా. పక్క జరగమ్మా, కొంచెం పక్క. పొరమ్మ ఎంట్లోడా. హాయ్ బ్రదర్. ఏం కాదు, అలవాటు అయిపోద్ది ఇవన్నీ. బాధపడుకో, పళ్ళు కొనుక్కో, అవన్నీ ఫాలో కాబాకు. బాలా, ఇంతకీ ఎవరు సార్ ఇది? వైజాగ్ అండి. వైజాగ్ లో ఎవరండి? వైజాగ్ లో అండి. సూపర్ చెప్పావు. పళ్ళు నమ్ముకో, తల్లి నమ్ముకో, అంతేగాని ఇట్లాంటి చిట్కాలు నమ్ముకో. ఎందుకంటావు? అందుకే నిన్ను మెంట్లాడా అన్నాడు. పోరా మెంట్లాడా. ఆయన మెంట్లో అన్నాడు, ఈయన మెంట్లో అన్నాడు. అయితే మీ పళ్ళు ఇచ్చేయండి, నాన్న వెళ్ళిపోతాను.